సత్యాగ్రహిలో మరో సంచలన ఇంటర్వ్యూ. దానం దూకుడికి రేవంత్ కళ్ళెం వేస్తాడా? అధికార పార్టీని విమర్శించే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో భోళా శంకరుడెవరు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలన్నది ఎవరిని? వాచ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ సత్యాగ్రహి. కేటీఆర్ అవినీతి బయట పెడతాం, త్వరలోనే బయట పెడతాం అని చెప్పేసి గతంలో అన్నారు. మరి ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలా, అలాంటి వాడు ఉండాలా లేదా అని ఆలోచించు. హైడ్రా భయం అనేది హైదరాబాద్ లో చాలా ఎక్కువ పెరిగిపోయింది. హైదరాబాద్ లో మనకు ఒక్క సీట్ గెలవలేదు. ఎందుకు గెలవలేదు? మీరు ఏవి రంగనాథ్ గారి మీద ఆగ్రహం ఏదైతే వ్యక్తం చేశారో ఆ సమయంలో కేసు కూడా మీ పైన నమోదైంది. మీలాంటి ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు చాలా మంది. నేను ఎంతో మంది ఇంతమంది చూశాను. ఫార్ములా ఈ రేస్ అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో ఎటువంటి అవినీతి లేదని కేటీఆర్ ఏమో సవాల్ విసురుతున్నారు. మీరేమంటారు ఈ ఇష్యూ గురించి? ఉంటే ఇమీడియట్ గా పెట్టేస్తే ఈ గొడవనే ఉండదని నా భావన. మీరు వైఎస్ పాలన చూశారు, కేసీఆర్ ని చూశారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బోలా శంకర్ లాంటి. రేవంత్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన నేనే మొత్తం సుప్రీం అనుకుంటాడు ఇక్కడ హైదరాబాద్ లో. సొంత పార్టీ నిర్ణయాలనే వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే సంతోషంగా ఉంటుంది. కానీ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చర్చ సందర్భంలో అసెంబ్లీలో మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడు తూ అంటే నేను తూతా అంటాను నేను. సీఎం మిమ్మల్ని మందలించారు అనేది నిజమా? ఎప్పుడన్నా కానీ అధికారం అనేది ముఖ్యం కాదు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలని పురుగుల్లా చూసేవారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఎలా చూస్తున్నారు? నేను ఇంత సీనియర్ నాయకుడు ఉండి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? అది ప్రభుత్వ తప్పిదమే అంటారా? ప్రభుత్వానికి 2 విషయాలలో చెడ్డ పేరు వచ్చింది.